సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనము కాల్ అంటే ఏంటి, పుట్ అంటే తెలుసుకున్నాము. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎట్ ద మనీ, ఔట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ గురించి కూడా తెలుసుకున్నాము. బట్ ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ ఆప్షన్ చైన్‌ని బయర్స్ పర్స్పెక్టివ్‌లో చూడాలా, సెల్లర్స్ పర్స్పెక్టివ్‌లో చూడాలి, దాని గురించి తెలుసుకుందాము. ఎప్పుడైనా సరే మీరు కాల్‌ని బై చేస్తున్నారు ఆర్ పుట్‌ని బై చేస్తున్నారు. అప్పుడు మీ వ్యూ ఎలా ఉంటుందంటే మార్కెట్ గనుక పైకి వెళ్తుంది అంటే మీరు కాల్‌ని బై చేస్తారు. మార్కెట్ పడబోతుంది అంటే మీరు పుట్‌ని బై చేస్తారు. అప్పుడు మీరు ప్రాఫిట్‌లో ఉండే అవకాశం ఉంటది. సెల్లర్స్ పర్స్పెక్టివ్‌లో ఎలా ఉంటదంటే మార్కెట్ ఇక్కడ నుండి పెరగదు అన్నప్పుడు అతను కాల్‌ని సెల్ చేస్తాడు. మార్కెట్ ఇక్కడ నుండి పడదు అంటే పుట్‌ని సెల్ చేస్తాడు. బయర్స్ పర్స్పెక్టివ్‌లో మార్కెట్ పెరుగుతుంది అంటే కాల్ తీసుకుంటారు. అదే సెల్లర్స్ పర్స్పెక్టివ్‌లో మార్కెట్ పెరుగుతుంది అంటే పుట్‌ని సెల్ చేస్తాడు. కాల్‌ని సెల్ చేయడు. సెల్లర్స్ పర్స్పెక్టివ్‌లో ఎందుకు చూస్తామంటే ఒక కాల్‌ని సెల్ చేయాలి అన్నా, పుట్‌ని సెల్ చేయాలి అన్నా హ్యూజ్ క్యాపిటల్ అవసరం ఉంటది. నిఫ్టీని జనరల్‌గా మూవ్ చేసేది బిగ్ ప్లేయర్స్ మాత్రమే. హ్యూజ్ క్యాపిటల్ ఉంటే గాని మనం మార్కెట్ లైక్ నిఫ్టీని మనం మూవ్ చేయలేము. ఇది రిటైలర్స్‌తో సాధ్యం కాని పని. అందుకే మనం ఈ ఆప్షన్ చైన్‌లో ఏంటంటే ఇక్కడ ఓఐ ఏదైతే ఉందో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా నేను ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేస్తాను. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే మనకు ఎక్కువ బిల్డ్ అవుతుందో, కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ బిల్డ్ అవుతుందా? పుట్ సైడ్ ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అవుతుందా చెక్ చేసుకోవాలి. ఒకవేళ కాల్ సైడ్ గనక ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతే అక్కడ అదొక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతది. పుట్ సైడ్ గనుక ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతే అదొక సపోర్ట్ లాగా యాక్ట్ అవుతది. సో, మనం ఇప్పుడు లైవ్ మార్కెట్‌లోకెళ్ళిన తర్వాత ఓఐ ఎక్కడ బిల్డ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఎట్ ద మనీ వైపుకి వెళ్ళాలి. సో, ఎట్ ద మనీ సైడ్ గనుక చూసుకున్నట్లయితే ఇదిగోండి 3,33,000, 3,39,000 ఇక్కడ స్ట్రాంగ్ రైటింగ్ ఉంది మనకు. రైట్? సో, ఇది ఏ లెవెల్ 24,200, 24,300 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతది. అంటే ఆ లెవెల్‌కొచ్చినప్పుడు అక్కడ మనం ప్రైస్ యాక్షన్‌ని అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ పుట్ సైడ్ గనక చూసుకున్నట్లయితే మనకు ఒక స్ట్రాంగ్ రైటింగ్ వచ్చేసి మనకు 1,93,000 ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. సో, అక్కడ వాల్యూమ్ కూడా 62,000 ఉంది. ఇదెక్కడ 24,000 లెవెల్ అన్నట్టు. సో, దీని అర్థం ఏంది? పుట్ సైడ్ గనక మనకు స్ట్రాంగ్ ఓఐ గనక బిల్డ్ అవుతే అదొక సపోర్ట్ లాగా యాక్ట్ అవుతది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్‌గా 24,000 దగ్గర నుంచి అయితే మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ కావడానికి ట్రై చేస్తుంది. సో, ఇక్కడేంటంటే పుట్ సైడ్ మనకు 24,000 దగ్గర వచ్చేసి మనకు స్ట్రాంగ్ ఓఐ అనేది బిల్డ్ అయింది. సో, అక్కడ బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఆ లెవెల్స్‌ని వాళ్ళు డిఫెండ్ చేస్తున్నారు. సో, మీరు ఆప్షన్ చైన్‌ని యూజ్ చేసి ప్రైస్ యాక్షన్‌తో కంబైన్ చేసి గనక ట్రేడ్ చేస్తే హై ప్రాబబిలిటీ ఉండే అవకాశం అయితే ఉంటది. సో, నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.